పునుకులు బజ్జీలు వేస్తున్నారండి, తినేసి వద్దామా? అప్పుడే ఆయిల్లోంచి తీసిన ఫ్రెష్ మంచూరియా ఉందండి, టేస్ట్ చేసి వద్దామా? పక్కనే స్పైసీ బిర్యానీ దొరుకుతుంది, తినేసి వద్దామా? విషయం ఏంటంటే ఇవన్నీ తినొచ్చండి, కానీ లిమిట్లో ఉండాలి. లిమిట్ దాటేసి తింటే ఏం జరుగుతుందో ఒక కేసులో చెప్తాను వినండి. ఈ కేసెస్ అన్నీ కూడా 15 నుంచి 20 సంవత్సరాల లోపే పిల్లల్లో చూస్తున్నానండి. మోషన్కి మళ్ళీ వెళ్ళాలనిపించడము, ఒకసారి మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా సరిగ్గా అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలనిపించడము, కడుపంతా ఉబ్బుపోవడము, విపరీతమైన తేడుపులు రావడము, గ్యాస్ ఎక్కువగా వస్తుండడము, కడుపంతా ఉబ్బరంగా అనిపించడము, కడుపంతా ఖాళీగా అనిపించడము, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా IBS అంటామండి, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అన్నమాట. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అయితే వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటారా? వాటికి హోమియోపతి వాడండి, మంచి సొల్యూషన్ జరుగుతుంది. ఈ కండిషన్ కేవలం ఫిజికల్ హెల్త్నే కాదండి, పిల్లల యొక్క చదువుని, వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. IBS అనేది హోమియోపతిలో అద్భుతంగా క్యూర్ చేసుకోవచ్చు, వాడండి.